ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ చాలా పవర్ఫుల్. శివుడికి ఇష్టమైన కార్తీక అమావాస్య. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని రాత్రి 9 గంటలలోపు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అయితే కొడుకులు ఉన్నవారు ఈ నవంబర్ 20వ తేదీన వస్తున్నటువంటి కార్తీక అమావాస్య రోజు రాత్రి 9 గంటలలోపు చేయాల్సినటువంటి ఆ పరిహారం ఏంటి? ఆ పరిహారం వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మన భారతీయ పంచాంగం ప్రకారం 2025 నవంబర్ 20వ తేదీ గురువారం రోజు అమావాస్య తిథి వస్తుంది. ఇది సాధారణమైన అమావాస్య కాదు, ఇది కార్తీక మాసంలోని అమావాస్య. ఈరోజు పితృదేవతలు భూమికి సమీపంగా వస్తారని పురాణాలు చెబుతాయి. వారి ఆశీర్వాదం లేకుండా మనకు సంపద, సంతానం, శాంతి అన్నీ అసంపూర్ణం. కాబట్టి ఈ రోజున చేసే ప్రతి పూజ, ప్రతి దీపం, ప్రతి దానం పితృదేవతలకు నేరుగా చేరుతుంది. ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవారు, అంటే తమ సంతానం యొక్క భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు ఈరోజు తప్పకుండా ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలి. అయితే ఈ రోజుకు ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అనే వివరాలను గమనించినట్లయితే, కార్తీక మాసం అనేది దేవతల యొక్క మాసం. ఈ నెలలో పూజలు, దీపాలు, దానాలు ఒక్కొక్కటి 100 రెట్లు ఫలితాన్నిస్తాయని స్కంద పురాణం చెబుతోంది. అమావాస్య రోజునైతే సూర్యుడు, చంద్రుడు రెండూ కూడి శక్తులు కలిసిపోతాయి. అప్పుడే మన ఇంట్లో పితృశక్తులు మరియు దేవతాశక్తులు కలిసి మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కాని ఈరోజు కొడుకులు ఉన్నవారికి ఒక గట్టి సూచన ఉంది. రాత్రి 9 గంటలలోపు తప్పకుండా ఒక పరిహారాన్ని మీరు చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత పితృశక్తులు తిరిగి తమ లోకాలకు వెళ్తాయి కాబట్టి. ఆ సమయానికి ముందే మన మనస్సు శుద్ధితో చేసే పరిహారం వారికి ఖచ్చితంగా చేరుతుంది. ఇది సంతానం శాంతి పరిహారం అని చెప్పుకోవాలి. అయితే మన పిల్లలు ఆరోగ్యంగా, సురక్షితంగా, మనసు మంచిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. అయితే పితృదేవతలకు నమస్కారం చేసి ఈరోజు రాత్రి ఈ చిన్న పరిహారం చేస్తే పితృదోషం తగ్గుతుంది. సంతానంపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అకాల మృత్యు, వ్యాధి, మనసు కలత ఇవన్నీ కూడా దూరమవుతాయి. కుటుంబం మీద ఉన్న కర్మ బంధాలు కూడా కరిగిపోతాయి. కొడుకులు విదేశాల్లో ఉన్నా వారికి రక్షణ లభిస్తుంది. ఇది ఎటువంటి భయం కలిగించేది కాదు. ఇది పూర్వీకులను స్మరించి ఒక పవిత్రమైన సాంప్రదాయం. ఈరోజు మీరు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య ఏ సమయమైనా సరే కొన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ఆ వస్తువులు వచ్చేసి ఒక పిత్తల దీపం లేదా మట్టి దీపం. ఇక రెండవది గోమయం. ఒకవేళ గోమయం దొరకకపోతే కనుక కేవలం తులసి ఆకులైనా సరిపోతాయి. అలాగే గంగాజలం లేదా శుద్ధమైన నీటిని కూడా సిద్ధం చేసుకోవాలి. నువ్వులు అంటే తిలాలు, పాలు, తేనె, చక్కెర మిశ్రమం అంటే పాలు, తేనె, చక్కెర కలిపి పంచామృత మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కొంచెం సన్నపప్పు. ఇది పితృదేవతలకు చాలా ప్రియమైంది. తెల్లటి వస్త్రం లేదా చీర అంటే దీన్ని దానం కోసం ఉపయోగించాలి. ఒక చిన్న ముద్ద అన్నం లేదా వడ. ఒక దీపం కోసం నెయ్యి కాని లేదా నువ్వుల నూనె కాని. పితృదేవతల పేర్లను గుర్తుపెట్టుకుని స్మరణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిహారం చేసే విధానం ఏమిటంటే, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మహిళలు శుభ్రమైన చీర, పురుషులు పంచ లేదా తెలుపు రంగు షర్ట్ వేసుకోవాలి. ఇది పితృదేవతల పూజ కాబట్టి శుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాగే తూర్పు దిశలో ముఖం పెట్టుకుని నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. దీపం ముందు ఇలా చెప్పాలి: ఓం పితృభ్యో నమః, ఓం నమో నమః, నా సంతానానికి రక్షణ కలిగించండి అని మీరు దీపం ముందు కూర్చుని ఇలా చెప్పాలి. ఇక ఒక చిన్న పాత్రలో నీటిని తీసుకుని అందులో నువ్వులు వేసి పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ 3 సార్లు నేలపై ఆ నీటిని పోయాలి. ఇది తిలాతర్పణం, అంటే పితృలకు తృప్తి కలిగించటమే. ఇక పితృదేవతల కోసం చిన్న ముద్ద అన్నం కాని, కొద్దిగా పప్పు లేదా వడ పెట్టాలి. ఇదే పితృబలి అని మనసులో చెప్పాలి. ఆ తర్వాత పంచామృతాన్ని కొద్దిగా పితృప్రతిమ ముందు చల్లాలి. దీనివల్ల మీ పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈరోజు రాత్రికి 9 గంటలలోపు ఒక తెలుపు రంగు వస్త్రం లేదా ఏదైనా ఒక పండు లేదా ఒక దీపం, వీటిల్లో ఏదైనా సరే బ్రాహ్మణుడికి కాని లేదా అవసరమైన వారికి కాని దానం చేయాలి. ఇది ఈ పరిహారం యొక్క సంపూర్ణత. అయితే మీరు ఈ పరిహారం చేస్తూ ఒక మంత్రాన్ని చెప్పాల్సి ఉంటుంది.
ఓం నమో పితృదేవతాభ్యః. నా సంతానానికి దీర్ఘాయువు, జ్ఞానం, ధనం, ధర్మం కలగాలని దయచేసి ఆశీర్వదించండని ఈ మంత్రాన్ని మీరు ఒకసారి చెప్పండి. ఈ మాటలు నిజాయితీతో మనసులో చెప్పుకుంటే చాలు. పురాణాల ప్రకారం మన మనసులోంచి వచ్చే శబ్దం నేరుగా పితృలోకానికి చేరుతుంది. ఈ పరిహారం ముఖ్యంగా కొంతమంది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కొడుకులు ఉన్నవారు, ప్రత్యేకించి చిన్న వయసులో ఉన్న కొడుకులు ఉన్నా లేదా విద్యార్థులైనా సరే వారి కోసం తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే కొడుకులు దూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. మీ కొడుకుల జీవితంలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా, వారికి ఉద్యోగం లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అటువంటి వారు ఈ పరిహారాన్ని చేసుకుంటే దోషాలన్నీ తొలగిపోతాయి. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వారి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే కుటుంబంలో తరతరాలుగా పితృదోషం ఉన్నట్లు అనిపిస్తే కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీకు కలల్లో తరచూ మరణించిన పెద్దలు కనిపిస్తుంటే కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేయటం ద్వారా ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. వారి ఆత్మలు తృప్తి పొంది మీ ఇంటి మీద రక్షణ కవచం వేసినట్లవుతుంది. అయితే రాత్రి 9 గంటల తర్వాత ఈ పూజను అస్సలు చేయకూడదు. ఈరోజు మాంసాహారం, మద్యం జోలికి అస్సలు వెళ్లకూడదు. కోపానికి దూరంగా ఉండండి. ప్రశాంతంగా మనసును ఉంచుకోండి. పూజా సమయంలో దీపం ఆరిపోకుండా జాగ్రత్త తీసుకోండి. నెమ్మదిగా వెలిగేలా చూడండి. పరిహారం చేసిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి 1 నిమిషం పితృస్మరణ చేసుకోవాలి. అంటే మరణించినటువంటి మీ యొక్క పితరులను స్మరించుకోండి. పూజ తర్వాత ఆ దీపాన్ని తులసి చెట్టు వద్ద ఉంచి ఆరిపోనివ్వాలి. అంటే ఆ దీపం కొండెక్కి వరకు అలాగే వదిలేసేయండి. ఈ పరిహారం వల్ల చాలా విశేషమైన ఫలితాలు మీకు లభిస్తాయి. సంతానం యొక్క రక్షణ, అంటే కొడుకుల జీవితంలో ప్రమాదాలు ఉన్నా, దృష్టి దోషం ఉన్నా, అకాల అడ్డంకులు ఉన్నా అన్నీ దూరమవుతాయి. వారికి ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాంతి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పితృదేవతలు సంతోషించి మీ వంశానికి శుభకార్యాలు కలిగిస్తారు. అడ్డుకట్టైనటువంటి ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది. అజ్ఞాతంగా ఉండే అప్పులు తగ్గుతాయి. అంటే ధనయోగం కలుగుతుంది. అలాగే కుటుంబంలో తగాదాలు తగ్గుతాయి. మీ కొడుకులు చదువులో, ఉద్యోగంలో విజయవంతమవుతారు. శాంతి, సంతోషం లభిస్తాయి. మార్కండేయ మహర్షి కథలో కూడా ఈ విధమైన పితృతర్పణం ద్వారా యమధర్మరాజు కూడా వెనక్కి తగ్గాడని చెబుతారు. అంటే శ్రద్ధకర్మ ఫలితంగా సంతానానికి రక్షణ కలుగుతుంది. అలాగే భగవంతుడు శ్రీరాముడు కూడా తన పితృవాక్యాన్ని నిలబెట్టడానికి వనవాసం చేశాడు. దానివల్ల ఆయన వంశం నిత్యంగా పూజించబడుతుంది. అదే రీతిగా మనం పితృస్మరణ చేస్తే మన పిల్లలు విజయవంతమవుతారు. అంటే పితృభక్తితో పుత్ర విజయం లభిస్తుంది. అయితే ఈ 2025 నవంబర్ 20వ తేదీ అమావాస్య రాత్రి కేవలం 1 దీపం వెలిగించి తమ పితృదేవతల పేర్లు స్మరించి రాత్రి 9 గంటలలోపు ఈ పరిహారాన్ని మీరు పూర్తి చేస్తే మీ ఇంటి మీద ఒక దృశ్యమానమైన రక్షణ వలయం ఏర్పడుతుంది. కొడుకులు ఎక్కడ ఉన్నా దేవతా కవచం వారిని కాపాడుతుంది. అదే కార్తీక అమావాస్య యొక్క మహిమ. ఈ పరిహారం ఒక్కసారి మాత్రమే కాదు, ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజు చేయండి. మన పూర్వీకులు మన వంశాన్ని చూసుకుంటూ మన పిల్లల భవిష్యత్తు సుభిక్షంగా ఉండేలా చేస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.